గజ్వేల్కు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించిన ఘనత కేవలం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండ మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లంపల్లి నుంచి సృజలా స్రవంతి అనే పథకాన్ని ప్రారంభించిన వైఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 210 కోట్ల రూపాయలతో పైప్ లైన్ కు మరమ్మతులు గజ్వేల్ కు మిషన్ భగీరథ ద్వారా నీళ్లందిస్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ నుంచి నీటి విడుదల ఇవ్వాలనే మన మిషన్ భగీరథ గజ్వేల్ ప్రాంతానికి రావడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సృజల స్రవంతి అని ఎల్లంపల్లి నుంచి నీటిని హైదరాబాద్కు తీసుకుపోయే పైప్ లైన్ వేసినాడు. మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్కు పొక్కగొట్టి మనకు నీళ్ళు ఇచ్చింది. కానీ ఈయన చేసినది కేసీఆర్ ఘనత ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ అయింది. ఈ సంవత్సరం నుంచి మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలకు నీళ్లు పోయినాయి, కానీ మనం గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు రాలి. ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7వ నెల 25 తారీఖు నాడు 210 కోట్లు మల్లన్న సాగర్ నుంచి గజ్వేల్ ప్రాంతానికి పైప్ లైన్ గురించి శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన అమౌంట్ ఈరోజు కంప్లీట్ అయ్యి ఈరోజు గజ్వేల్కు మల్లన్న సాగర్ నుంచి రావడం జరిగింది. కానీ ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే కేసీఆర్ తెచ్చిన నీళ్ళు అనుకుంటారు. అవి కేసీఆర్ నీళ్లు తెలే. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని ఎల్లంపల్లి నుంచి సృజల స్రవంతి అని పేరు పెట్టి అక్కడ పైప్ లైన్ తీసుకుపోతుంటే దాన్ని ట్యాప్ చేసి మనకు కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ మల్లన్న సాగర్ నుంచి రాలే. పర్మనెంట్ నీళ్ల సోర్సు గజ్వేల్కి ఎప్పుడు కూడా కేసీఆర్ చేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలే. కానీ ఇవాళ ఆ టీఆర్ఎస్ జ్ఞానం లేని నాయకులు కొందరు చెప్పుకుంటారు, మా కేసీఆర్ చేసుట్లనే ఈ నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా జరిగింది. మరి ఇన్ని రోజులు కూడా మిషన్ భగీరథ పేరు మీద మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలు నీళ్లు తీసుకుపోయారు, కానీ ఎప్పుడూ గజ్వేల్ రాలే. మల్లన్న సాగర్ నుంచి కరీంనగర్ ప్రజలు మిషన్ భగీరథ మీద పేరు తీసుకుపోయారు, కానీ మన గజ్వేల్కు రాలే. గజ్వేల్కు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి. ఈరోజు మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసుట్ల. మీరందరూ కూడా అది గమనించి ఊర్లలో మనకు ఈ సంవత్సర కాలం నుంచి కూడా మిషన్ భగీరథ నీళ్లు ఊర్లలో చాలా తక్కువ వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే అది లెక్క లేకుండా ఆయన చూసి అధికారులు ఇచ్చిపెట్టారు, కానీ అది పర్మనెంట్ సోర్స్ కాదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేపు రాబోయే కాలంలో గజ్వేల్లో ఎక్కడ కూడా నీటి ఇబ్బంది ఉండొద్దని ఆలోచనతో 210 కోట్లు శాంక్షన్ చేసినాం. మరి ఇవాళ నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, ఇంతకు మొదలు ఏ విధంగానైతే మంచిగా వచ్చినాయో నీళ్ళు 24 గంటలు, ఇప్పటి నుంచి కూడా 24 గంటలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇక 2-3 రోజులలో ఇవాళ పైప్ లైన్ కంప్లీట్ అయింది. ఆ మట్టి నీళ్లు కూడా వస్తున్నాయి. కాబట్టి అఫీషియల్స్ కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా కోరారు, ఎవ్వరు నీళ్ళు వచ్చినా అవి కాగబెట్టుకొని తాగండి, అవి కాంగ్రెస్ నీళ్ళే. అందుకోసం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల గురించి మన గజ్వేల్ ప్రాంతం గురించి ఆలోచించింది, మనకు తెచ్చినాం. ఎందుకంటే మన కేసీఆర్ గారు ఇక్కడ పుట్టలే, ఇక్కడ ప్రాంతవాసి కాదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే 3 సార్లు గెలిపించినా ఆయన ఆలోచన, ఆయన ప్రేమ అంతా సిద్దిపేట మీదే. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటారు చూడు, ఏడనో కన్న బిడ్డను మేమే కన్నట్టు చెప్పుకుంటారు. అందుకని ఇప్పటికైనా మీ నాయకులకు తెలివి ఉంటే ఈ జీవో చూసుకోర్రి, నెట్ల కొట్టినా మీకు దొరుకుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చేసిన పైప్ లైన్. అందుకోసమే మీ ద్వారా పత్రికల ద్వారా నిజమేందనేది ప్రజలకు తెలవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది. టీఆర్ఎస్ ఉన్నాక కూడా ముఖ్యమంత్రి 2 సార్లు ఉన్నాడు. ఇప్పుడు అపోజిషన్ నాయకుడు ఉండి కూడా ఆయన సేవ చేయలే గజ్వేల్కు. కాంగ్రెస్ ప్రభుత్వమే సేవ చేసింది. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, చిన్న సమస్యలు ఉన్నాయి. నువ్వు మరి జీతం తీసుకుంటున్నావు, జీతం తీసుకున్నానికి సిగ్గుండాలి నీకు. జీతం తీసుకున్నప్పుడు నువ్వు ప్రజల సేవ చేయాల్సిన అవసరం ఉంది. నువ్వు అపోజిషన్ నాయకుడు అనుకుంటున్నావు, కానీ అది ఇచ్చిపెట్టి గజ్వేల్ కన్నా సేవ చేసే విధంగా ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయి. లేకపోతే ఆ జీతం అన్నా తీసుకోకు, లేకపోతే రాజీనామా చేస్తే నీ కొడుక, నీ బిడ్డనా, నేనా, ఇంకోళ్ళన్నా వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, వాళ్ళన్నా గజ్వేల్కి సేవ చేస్తారు. నువ్వు ఫామ్ హౌస్లకే చెల్లవు. ఫామ్ హౌస్కు పార్టీ మన గజ్వేల్కి ఎంత దూరం ఉంది? 10-12 కిలోమీటర్లు.
ఒక 26 జనవరికి రావు, ఒక 15 ఆగస్టుకు రావు. నీకు తెలివి ఏమన్నా ఓష్ ఉంటే రేపు 15 ఆగస్టుకు వచ్చి నీ క్యాంప్ ఆఫీస్లో జెండా ఎగిరేసి ప్రజలకు నేను ఇప్పుడు అందుబాటులో ఉంటా, సేవ చేస్తా, ఇంకా మిగిలిపోయినాయి నువ్వు స్టార్ట్ చేసినాయి ఏమంటారు అవి ఉన్నాయి కదా హాల్స్ పెద్ద పెద్దవి ఆడిటోరియంలు, అవి వచ్చి చూడు ఒకసారి. నువ్వు మన ఎడ్యుకేషన్ అబ్లా ఆడిటోరియం కట్టినావు, మీద అద్దాలు పెట్టినావు, కానీ లోపల ఒక సీలింగ్ లేదు, ఒక కుర్చీ లేదు. అటువంటి అసంపూర్తి పనులన్నీ కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేగా జీతం చేసుకుంటున్నావు కాబట్టి మా గజ్వేల్కు ఇప్పటికి కూడా నీ చిన్న చిన్న సేవలను అవసరం ఉన్నాయి. నువ్వు బయటకు వచ్చి మా ప్రజలకు సేవ చేయి, లేకపోతే రాజీనామా చేయని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.